హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేనార్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి, ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ఇనాగ్రేషన్స్ 24 మరియు 25లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇనాగ్రేషన్స్ కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, మ్యాక్సిమం ఏ ఎగ్జామ్కైనా సరే ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా సరే ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, కాన్సెప్ట్ వీడియో ఉంటుంది. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన, రైల్వే సీ బ్రిడ్జ్ ఏది? ఆన్సర్ బి, పంబన్ బ్రిడ్జ్. రామేశ్వరం దీవికి మెయిన్ ల్యాండ్కి కలుపుతుంది. ఇది పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరం దీవి నుండి మెయిన్ ల్యాండ్కి కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నదీ గర్భంపై ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, 359 మీటర్స్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అయిన అటల్ సేతు ముంబై హార్బర్ లింక్ అని కూడా పిలుస్తారు. అయితే దీని మొత్తం పొడవు ఎంత? అటల్ సేతు యొక్క మొత్తం పొడవు ఎంత? చూడండి, ఆన్సర్ బి, 21.8 కిలోమీటర్స్. 21.8 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని కేన్ నది నీటిని ఉత్తరప్రదేశ్లోని బేత్వా నదికి పంపించడం కోసం, ట్రాన్స్ఫర్ చేయడం కోసం కేన్ బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఏ ఆనకట్టను నిర్మిస్తున్నారు? అంటే కేన్ నది నుంచి వాటర్ను బేత్వా నదికి ట్రాన్స్ఫర్ చేయడం కోసమని, ఈ రెండింటిని కలపడం కోసమని ఒక ఆనకట్టను నిర్మిస్తున్నారు. అయితే దాని పేరేమిటి? ఆన్సర్ ఏ, దౌదాన్ ఆనకట్ట. క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఆన్సర్ సి, హర్యానాలో స్థాపించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో ఎన్టీపీసీ అభివృద్ధి చేస్తున్న నోక్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఆన్సర్ బి, 735 మెగావాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2025లో కొత్త సెమీకండక్టర్ డిజైన్ ఆర్డీ కేంద్రాల స్థాపన ఏ 2 నగరాల్లో ప్రారంభించారు? కొత్త సెమీకండక్టర్ డిజైన్ కేంద్రాల స్థాపన అనమాట ఏ 2 నగరాల్లో ప్రారంభించారు? ఆన్సర్ డి, నోయిడా మరియు బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఐహబ్ ఫౌండేషన్ నిర్వహించే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ సూపర్ హబ్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్థాపించబడింది? ఐఐటిలో స్థాపించబడింది. ఆన్సర్ బి, ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బ్యాంబో వెదురు ఆధారిత ఇథనాల్ బయో రిఫైనరీ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, నుమలిఘర్ అస్సాం. భారతదేశ మొబిలిటీ రంగం ప్రదర్శించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఈ యొక్క ప్రధానంగా ఏ రంగంలో దృష్టి పెట్టనుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఈవీఎస్ మరియు హైడ్రోజన్ టెక్నాలజీస్. ఈవీఎస్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. క్వశ్చన్, ద వేవ్స్ 2025 సమ్మిట్ ఏ రంగానికి సంబంధించింది? వేవ్స్ అంటే వరల్డ్ ఆఫ్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ సౌండ్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ ఏ, ఏవి ఇండస్ట్రీ మరియు ఎంటర్టైన్మెంట్. క్వశ్చన్, మహారాష్ట్రలోని సింహదుర్గ్లో నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం మొత్తం ఎత్తు ఎంత? ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం యొక్క మొత్తం ఎత్తు ఎంత? ఆన్సర్ బి, 91 ఫీట్. క్వశ్చన్, భారతదేశ ఇంధన రంగంలో ప్రపంచ సహకారం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఇటీవల కాదు, 2024లో జరిగింది. ఓకే, ఇటీవల కాదు, సారీ. అయితే ఆన్సర్ సి, గోవాలో జరిగింది. ఓకే, ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2.598 కిలోమీటర్ పొడవు మరియు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన
ట్విన్ లేన్ సెలా టన్నెల్. ట్విన్ లేన్ అనమాట ఇది. ట్విన్ లేన్ సెలా టన్నెల్ ఎక్కడ ఉంది? చూడండి ఆన్సర్ బి అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన ఏది? చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆన్సర్ బి అంజీ ఖాద్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్న భారతదేశంలోనే ఎత్తైన ఆనకట్టగా నిలవనున్న ప్రాజెక్ట్ ఇది. చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్ని నిర్మించిన తర్వాత భారతదేశంలోనే ఎత్తైన ఆనకట్టగా ఇది నిలువుతుంది. ఇప్పుడు ఎత్తైన ఆనకట్ట ఏంటి? తెహ్రీ ఆనకట్ట అయితే దాన్ని మించనుంది. అయితే ఆన్సర్ ఏ దిబాంగ్ ఆనకట్ట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తన మొట్టమొదటి హైపర్ స్కేల్ డేటా సెంటర్ను గూగుల్ ఇటీవల ఏ నగరంలో నిర్మించనుంది? ఆన్సర్ ఏ గుజరాత్. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించబడింది? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఫిబ్రవరి 2024లో జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఎయిమ్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు అభివృద్ధి కోసమని క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రాన్ని ఏ సంస్థ ప్రారంభించనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ సి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఆసియాలో మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ పాట్నాలో ఉంది. పాట్నా బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్థాపనకు ఎక్కడ ప్రారంభించారు? జునాగఢ్ గుజరాత్. ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ క్యాంపస్లు కొత్తగా ఏ నెలలో ప్రారంభించారు? ఓకే, ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ క్యాంపస్లను కొత్తగా ఏ నెలలో ప్రారంభించారు? ఆన్సర్ బి ఫిబ్రవరి 2024. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఇటీవల ఏ 2 ప్రదేశాల్లో ప్రారంభించబడింది? కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం. ఆన్సర్ సి దేవప్రయాగ మరియు అగర్తలలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దేవప్రయాగ మరియు అగర్తలలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.